సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. ప్రియమైన మిత్రులారా, 5 నిమిషాలు మాట్లాడాలనుకున్నాను, 10 నిమిషాలు మాట్లాడాను. ఎందుకంటే ఆవేదన అర్థం చేసుకోండి. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కుటుంబానికి 5 కోట్ల అప్పు. ఒక్క అవకాశం మీరు తీసుకోండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. వైసీపీ వాళ్ళు టీడీపీలో చేరకండి, టీడీపీ వాళ్ళు బీజేపీలో చేరకండి. మీకు ఈడీ భయం ఉంటే నా దగ్గరికి రండి, సిబిఐ భయం ఉంటే నా దగ్గరికి రండి, ఐటీ రైట్స్ భయం ఉంటే నా దగ్గరికి రండి. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఈరోజు కవితకి ఎవరైనా బెయిల్ ఇస్తారా? న్యాయంగా నేను పోరాడితే బెయిల్ ఇప్పించగలను. ఇవాళ కేసీఆర్ కంప్లీట్గా ఫినిష్ అయిపోలేదా? 100 సార్లు 1000 సార్లు నేను చెప్పలేదా కేసీఆర్ మార్పు చెందు, లేదంటే నేను చిత్తుగా ఓడిస్తామని? నువ్వు మారేవా? నన్ను కొట్టించావు. మే 2, 2022 సిరిసిల్లలో మీ కొడుకుతో నన్ను కొట్టించావు. అనిల్ రెడ్డితో నన్ను కొట్టించావు. ఆ రోజే చెప్పించాను. నువ్వు మస్ అయిపోలేదా? ఇప్పుడే నా గుండాకి చనిపోవా? వద్దు, నేను నిన్ను క్షమిస్తా. నువ్వు బాబు మోహన్కి వరంగల్లో మద్దతు, నేను నిన్ను 12 సీట్లు మినిమం గెలిపిస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి కంట్రోల్లో కాంగ్రెస్ లేదు. పాపం ఆయన తమ్ముడు ఎంతో బాధపడుతున్నాడు. ఒకవైపు సోనియా నెలకి 1000 కోట్లు కాంగ్రెస్కి ఇవ్వాలట గెలిపించడానికి. కాంగ్రెస్ వాళ్ళు 1000 కోట్లు, తెలంగాణ గవర్నమెంట్ 1000 కోట్లు నోట్లు మోయాలట. ఇదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది? 54 సంవత్సరాల్లో 50,000 కోట్లు మా స్టీల్ ప్లాంట్ ట్యాక్స్లు కడితే కాంగ్రెస్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కి ఎంత ఇచ్చింది? 5,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు మోదీ అమ్మేస్తున్నాడు. ఆ బీజేపీ వాళ్ళు బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నా డైలాగులన్నీ కాపీలు కొడుతున్నారు, నా మెసేజ్లన్నీ కాపీలు కొడుతున్నారు. టెలివిజన్లో లైవ్లు ఇచ్చేవాళ్ళు తక్కువ అయిపోయారు. ఓటు బ్యాంక్ లేని సెరమనీ రోజుకి 2-3 గంటలు చూపిస్తారు తెలంగాణలో 3 సంవత్సరాలు. కనీసం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టలేదు. శర్మిలా చెల్లికి వాళ్ళ అన్నకి గొడవలు ఉన్నాయి, అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఒక్క ఓటు కాంగ్రెస్కి మీరు వెయ్యొద్దు. 54 సంవత్సరాలు కాంగ్రెస్ను చూసాం. దేశం అప్పులు పాలు చేసింది, కార్పొరేట్ సంస్థల్ని ధనవంతులుగా చేసింది. బీజేపీ కార్పొరేట్ సంస్థలు ధనవంతులుగా చేసింది 15 సంవత్సరాలు. వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు 99 నుంచి 2004 వరకు చాలా నీతి జరిగింది. నా మిత్రులు వాజ్పేయి గారు, ఇప్పుడు బ్రతుకున్న అద్వానీ గారు. ఈ వయసులో కూడా నేనంటే ఎంతో గౌరవం. బీజేపీలో చైర్మన్ మోదీ, అమిత్ షా అడిగితే చేరొద్దు అని 2 చేతులు జోడించి, రూపాలా గారు ఇప్పుడు మినిస్టర్, మీరు నా బర్త్డే కార్డు చూశారు. అమిత్ షా తర్వాత రూపాలే గుజరాతీ ఇండియాలో పెద్ద ఆయనే చెప్పారు మీరు చేరకండి బీజేపీలో. సెంట్రల్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు మోదీ గారు, అమిత్ షా గారు రూపాల. ఎందుకు అంటే నేను చేరలేదు, మతతత్వ పార్టీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.